Shilpa Garu is back with us today. వేయకూడనివి బయట వేసేస్తున్నాం మన కామన్ లైఫ్ లో. స్ట్రాంగ్ కెమికల్స్ వేసి ఇల్లంతా తూడడం, చైన్ రిమూవర్ కోసం యాసిడ్స్ టైప్ వేస్తారు. ద ఫైన్ మెంబ్రెయిన్స్ ఉంటాయి మన బ్రీదింగ్ పైప్స్ లో. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ ఎంత స్ట్రాంగ్ అంటే రోజు పేపర్ కప్ లో టీ తాగడం, రోజు బయట ఫుడ్ ప్లాస్టిక్ లో తినడం, రోజు ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగడం, ఈ హ్యాబిట్స్ మానకపోతే 10-12 years లో కంపల్సరీ మనం తినే ఫుడ్ లో ఉందా అని చాలా మంది గ్రహించట్లేదు. మనందరి బాడీస్ లో ఒక క్రెడిట్ కార్డ్ చేసేంత ప్లాస్టిక్ ఉందంట ఆల్రెడీ. మదర్స్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా ప్లాస్టిక్ కవర్స్ బదులు ఈ మధ్య గెటింగ్ ఇట్లా క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి, వాష్ కూడా చేసుకోవచ్చు. చెత్తకేం చేయొచ్చు? చాలా మంది చూసి కంపోస్టబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ చేస్తారు. ఇప్పుడు మా గార్బేజ్ బ్యాగ్స్ అంతా అదే. ఆ కంపోస్టబుల్ లో కూడా నేను 2-3 కంపెనీస్ తెప్పించి దాని భూమిలో పాతి పెట్టి ఏది డీకంపోజ్ అయిందో చూసి దాన్ని ఆర్డర్ చేశాను. బిర్యానీలో వేసే ఆకు, లవంగాలు, వేపాకు, నెయ్యి, ధూప్ స్టిక్, కర్పూరం ఇవన్నీ వేసేసి ఏం చేయాలి? జస్ట్ అంటించేయండి. పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ, వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది. ఆలోచనలు డీక్లటరింగ్. ఫస్ట్ థింగ్ ఐ సే స్మైల్ ఎట్ పీపుల్. చూడండి, మీరు చెప్తే నమ్మరు స్వప్న గారు. కాటన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హ్యాండ్లూమ్, పవర్ లూమ్, అందులో జూట్ కాటన్. కాటన్ మిల్లుదైనా సరే, బట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం ఇంపార్టెంట్. జీన్స్ కూడా ఒక్కటి కొనుక్కుంటే అది జీన్స్ ఆల్సో వెరీ మచ్ కాటన్. సో జీన్స్ పైన మీరు కాటన్ షర్ట్స్, టాప్స్, ట్యూనిక్స్ వేసుకొని యూ కెన్ మేక్ దట్ యువర్ వార్డ్రోబ్. సింపుల్ ఆల్సో. కొన్నిసార్లు ఏ డ్రెస్ వేసుకున్నా మనకి మన గురించి హ్యాపీగా ఉండదు. 22 years నుండి నేను సైజ్ మారలేదు. సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్, ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేశారు. అక్క ఉన్నా కూడా మీ సైజ్ లో లేకపోతే ఇబ్బంది. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో. జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం మనం అందరికీ సుపరిచిత ఆంట్రప్రెన్యూర్, ఫిట్నెస్ ఐకాన్, మోడల్, ఇంకా బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ శిల్పారెడ్డి గారి ఇంటర్వ్యూ పబ్లిష్ చేశాం, గుర్తుంది కదా? పిచ్చ రెస్పాన్స్ వచ్చింది, మామూలుగా కాదు. ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. వ్యూవర్షిప్ వాజ్ అమేజింగ్. అండ్ వారికి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ కంటే చాలా బాగుందని. సో ఒక విషయం అర్థమైంది, అందరికీ ఏదో ఒక చిన్న టిప్ కానీ, ఒక సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నారని చెప్పి. సో మళ్ళీ నేను శిల్ప గారిని రిక్వెస్ట్ చేశాను. ఆన్ పాపులర్ డిమాండ్, శిల్ప గారు ఇస్ బ్యాక్ విత్ అస్ టుడే. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. మై ప్లెజర్, మై ఆనర్ స్వప్న గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్ అండి. అంటే ఇంత రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పీపుల్ ఆర్ హంగ్రీ ఫర్ సింపుల్, డూయబుల్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ టు టేక్ బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్. వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి చిన్న విషయాలైనా దే వాంట్, దే హంగ్రీ. చెప్పే రకంగా చెప్పి సింప్లిసిటీతో చెప్తే కనుక ఐ థింక్ వీ కెన్ రీచ్ అ లాట్ మోర్ పీపుల్. అబ్సల్యూట్లీ. వందల వేల కామెంట్స్, లైక్స్, రెస్పాన్సెస్ మధ్య ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి, డీక్లటరింగ్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే మామూలుగా మనకి ట్రెడిషనల్ గా చిన్నప్పుడు భోగి మంటలు వేస్తే భోగి పండక్కి ఆల్మోస్ట్ అక్కర్లేనివి, వద్దనుకున్నవన్నీ కూడా మంటల్లో మొత్తం ధ్వంసం చేసేసి న్యూ బిగినింగ్స్ కి మనం అంకురార్పణ అని అనుకునేవాళ్ళం. అలాగా సింబాలిక్ గా మన కల్చరల్లీ చాలా ఉన్నాయి. మన లైఫ్ లో ఉన్న అక్కర్లేనివన్నీ, అనవసరమైనవన్నీ, మైండ్, బాడీ, అట్ ద సేమ్ టైం మన వార్డ్రోబ్, మన సరౌండింగ్స్, మన చీరల అల్మారా, బట్టల అల్మారా అన్నీ కూడా ఎలా మనం డీక్లటర్ చేసుకోవచ్చు అనే ఒక టాపిక్. ఐ థాట్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ దిస్. దట్ విల్ బి గ్రేట్, బికాజ్ ఈ మధ్య కాలంలో చూస్తే మన ఇల్లు వేర్ హౌసెస్ లాగా తయారైపోయాయి. ఏ చిన్న యాడ్ వచ్చినా ఇది కూడా అవసరమే, మనకి అది కూడా అవసరమే అని అనిపిస్తుంది. కొంటాం కానీ దాన్ని వాడము. అండ్ అలాంటి నీడ్ క్రియేట్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్స్ త్రూ. అవును. సో ఆ టైంకి వాడాలి అనిపిస్తుంది, కానీ మళ్ళీ లైఫ్లో చూస్తే కనుక ఒక వస్తువు కొన్నా కొద్దీ దాని వెనుక పని, దట్ ఈస్ సంథింగ్ దే డోంట్ రియలైజ్. ఒక వస్తువు కొన్నప్పుడు దాని క్లీనింగ్, దాని స్టోరేజ్, దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ తీయడం, ద మోర్ యూ యాడ్, ద మోర్ టైమ్ యూఆర్ వేస్టింగ్, ద మోర్ స్ట్రెస్ యూఆర్ గ్యాదరింగ్. కరెక్ట్, 100% కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు సస్టైనబుల్ లివింగ్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఇట్ కదా? రైట్, అబ్సల్యూట్లీ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాట్ ఇస్ సస్టైనబుల్ లివింగ్ అంటే, సస్టైన్ కార్ట్ మీరు స్టార్ట్ చేశారు అప్పుడు, వాట్ ఇస్ సస్టైనబుల్ లివింగ్? సస్టైనబిలిటీ అంటే ఏదైతే మనం ఎక్కువ మార్పులు చేయకుండా తరతరాలు నిలిచిపోతుందో అది సస్టైనబిలిటీ. అంతే. సో అది ఇంకా మనకి మార్చే అవసరం లేదు.
సో సస్టైనబుల్ లివింగ్ అంటే ఎక్కువగా మార్చకుండా సింపుల్గా లైఫ్ అది కొనసాగుతుంది వితౌట్ యాడింగ్ న్యూ థింగ్స్. సింపుల్ సొల్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హౌ డు ఐ సే, లైక్ జలుబు వచ్చినప్పుడు జింజర్, హనీ, మిరియాలు ఇవన్నీ తాగమని, ఇట్స్ అ కామన్ సెన్స్. దానికి నౌ వీ హ్యావ్ కోల్డ్ యాక్ట్, లైక్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కోల్డ్ కి. సింపుల్ ఆవిరి తీసుకోవడం, దాంట్లో జిందా తిల్స్మాతో ఏదో వేసుకోవడం, ఆవిరి పట్టుకోవడం వాజ్ వెరీ కామన్ థింగ్. సో అట్లాంటి సంథింగ్ వెరీ సింపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ మోర్ అండ్ మోర్. సో సస్టైనబిలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్ కిచెన్స్. మనం తినే మన ఇంగ్రీడియంట్స్ నుండి శుభ్రంగా ఉంచుకుంటున్నాం మన ఇల్లుని, వాటికి వాడే క్లీనర్స్ కానివ్వండి, ఆర్ ద క్లోత్స్ దట్ యుర్ వేరింగ్, రైట్, ద మేకప్ యూర్ అప్లయింగ్, ద హెయిర్ ప్రోడక్ట్స్ అయినా ఏదైనా కూడా మనకి హాని కలగకుండా ఎన్ని ఏళ్ళు వాడినా ఏ మార్పు రాకుండా ఉండే లైఫ్ స్టైల్ని సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటారు. సో మీరు 100% పాటించగలిగారా శిల్ప గారు? అంటే వేర్ డిడ్ యూ స్టార్ట్ యాక్చువల్లీ? 100% ఈ జనరేషన్లో ఐ థింక్ వి రియలీ కాంట్ డూ, బికాస్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హ్యావ్ ఓవర్ పవర్డ్ అస్. కరెక్ట్. ఆ టైమ్ ఆల్సో ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్ స్వప్న గారు. సో కొన్ని కంఫర్ట్స్, కన్వీనియన్స్, టైం సేవ్ చేయడానికి మనం డెఫినెట్లీ వీ విల్ గో టువర్డ్స్ ఫ్యూ థింగ్స్ దట్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ డింట్ హ్యావ్. సో అట్లీస్ట్ వీలైనంత అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ చేంజెస్. అంటే ఎవరైనా సరే నేను సస్టైనబుల్ లివింగ్, నేను నేచర్తో కలిసి బ్రతకాలి, ఈ విధంగా న్యాచురల్గా ఉండాలి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టచ్చు మనం? యాక్చువల్లీ కిచెన్లో ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ రీసెంట్లీ, వెజిటబుల్స్ కడగడానికి కూడా ఒక పౌడర్ అమ్ముతున్నారు. దాని బదులు జస్ట్ కల్లుప్పు, దాంట్లో కొంచెం వెనిగర్ అన్న లేకపోతే బేకింగ్ సోడా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉన్న వాటినే వేసి నానేస్తే కనుక ఆల్ ద పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ ఒక 10 minutes నానేస్తే కనుక దే విల్ గో అవే. దానికి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొని దాంట్లో మళ్ళీ ఇంకేం కెమికల్స్ వేస్తున్నారో తెలియదు మనకి. సో అట్లాంటి సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి. జస్ట్ సింపుల్ థింగ్స్, వాషింగ్ వెజిటబుల్స్, కత్తిపీట ఉండేది, బట్ నౌ వీ హ్యావ్ plastic cutting boards, and every time you cut on the plastic cutting board, little bit of plastic is getting scraped. స్క్రేప్ అవుతా ఉంటుంది. అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా, అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ అంటే వుడ్ అంటే పోరస్ గా ఉంటుంది కదా, అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగైన్. అవును. కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్, వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. ఓ మై గాడ్, ఇవి అసలు గ్రహించరు ఎవరు. ఇది చిన్నవి, బట్ మన కత్తిపీట వాజ్ పర్ఫెక్ట్ బికాస్ యూ కట్ ఇట్ అండ్ ద బ్లేడ్ ఈజ్ ఈజీ టు క్లీన్, అండ్ కింద ఒక బౌల్ ఏదో పెట్టుకునే వాళ్ళం. దట్ వుడ్ హావ్ బీన్ ద పర్ఫెక్ట్ థింగ్. కత్తిపీట వాడడం ఎంత బాగుందో. కత్తిపీట వర్డ్ విని కూడా ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చిన్న జస్ట్ కంటైనర్స్ కూడా జార్స్ లో పెట్టుకోవడం బెటర్ దాన్ ప్లాస్టిక్ డబ్బాస్. అది కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే, ఎవ్రీ టైమ్ యూ వాష్ కొంచెం ప్లాస్టిక్ లీచ్ అవుతా ఉంటుంది. అంటే ఫుడ్ గ్రేడ్ అందరు అమ్మరు, ఫుడ్ గ్రేడ్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అది కూడా ఎండలో పెట్టవద్దు, బికాస్ సంథింగ్ ఆల్వేస్ మెల్ట్స్ అండ్ లీచెస్. ప్లాస్టిక్ డెఫినెట్లీ లీచెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో అది ఫుడ్ లో కలవడం. సింపుల్ గా అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి, స్టీల్ డబ్బాలు ఉండేవి. అవును. అండ్ ఐ రిమెంబర్ మై మామ్ తో ఫర్ ద లాంగ్, ఈవెన్ టిల్ టుడే, లైక్ ఆల్మోస్ట్ 45 I am, నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఆ పప్పు, బియ్యం, ఉప్పు అండ్ లైక్ ఎండుమిర్చీస్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఆ స్టీల్ డబ్బాలు చూస్తేనే పండగలా ఉండేది, కళ మెరిసిపోతూ. సో సింపుల్ థింగ్ దట్ వాస్ సస్టైనబుల్, బికాస్ ఇప్పటి వరకు మా అమ్మ ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు డబ్బాల్ని. అండ్ దే లాస్ట్, దేర్ ఇస్ నో హార్మ్, అండ్ లైక్ కెమికల్స్, ప్లాస్టిక్ లీచింగ్ అవన్నీ లేదు. కత్తిపీట స్టిల్ మై మదర్ యూజెస్. మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్. కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని, ఇంకోటి వచ్చిందని, చాపర్ అనేసి వి స్టార్ట్ యూజింగ్ టూ మెనీ థింగ్స్. మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి. అవును. వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం, వెల్లుల్లి దంచి ఇది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు. ఇప్పుడు గార్లిక్ కటర్, పీలర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి, సాలడ్ కటర్ అని, అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు క్లీన్ చేయాలి. 90% ప్లాస్టిక్ అవి. అది ఇంకోటి గమనించండి, 90% ప్లాస్టిక్. ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని అథెంటిఫికేషన్ చేయట్లేదు. సో ఇట్ హ్యాస్ టు బి సింపుల్ లైఫ్ స్టైల్ని కనుక మనం ఫాలో అయితే, ఐ థింక్ మన కంట్రీలో అది ఉండింది.
ఇట్స్ నాట్ దట్ సడన్ గా మనం కొత్త కొత్త దారులు వెతుక్కోవడం కాదు. మన అమ్మమ్మ వాళ్ళు జస్ట్ 2 generations బిఫోరే ఇవన్నీ మనం చేసి ఉన్నాము. అవును. సో జస్ట్ అట్లీస్ట్ అన్ని కాకపోయినా 50% అన్నా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ కిచెన్స్, బికాస్ అక్కడ ఫుడ్ మెయిన్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి. అవును. అండ్ దెన్ క్లోత్స్ అండ్ ద రెస్ట్ ఫాలోస్. క్లీనింగ్, అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్కి, ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది వాసన వచ్చినప్పుడు, ఆర్ వానాకాలం. అండ్ ఇంకోటి వానాకాలంలో నౌ ఐ డూ ఆ ధూపేస్తారా మీరు? వేపాకులో కొంచెం నెయ్యి, ఒక బగారా ఆకు, కొన్ని లవంగాలు, అండ్ కొంచెం ఒక ధూప్ స్టిక్, నాన్ టాక్సిక్ అని చూసి తీసుకోవాలి. సో మళ్ళీ చెప్తాను, బగారా ఆకు అంటే బిర్యానీలో వేసే ఆకు, బే లీఫ్ ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను, మీరు యూ కెన్ పోస్ట్ ఇట్. షూర్. బే లీఫ్ ఒకటో లవంగాలు, ఒక 4-5, తర్వాత వేపాకు చాలా, అండ్ దాని తర్వాత నెయ్యి, ధూప్ స్టిక్, కర్పూరం. ఆ ధూప్ స్టిక్ ఎందుకు? వాసన కోసం, త్వరగా అంటుకోవడానికి. కర్పూరం కూడా పచ్చి కర్పూరం, నాట్ దట్ కెమికల్ ప్లాస్టిక్. చిన్న ప్లాస్టిక్ నో కాదు. అదే చాలండి, చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్డ్ కర్పూరం ఏదైతే వస్తుందో అదంతా సింథటికే. అవును. సో ఇవన్నీ వేసేసి ఏం చేయాలి? జస్ట్ అంటించేయండి. ఆ పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ టు డూ. అంటే ఆ వేపాకులో గుణం ఏంటంటే it gives out a different kind of energy when it burns. అదే సేమ్ విత్ నెయ్యి కూడా. సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం వేసామనుకోండి ఇంట్లో, మన ఇంట్లలో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్, డెడ్ స్పేసెస్ అంటాం, అవి ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఎక్కువ వాడము, అక్కడ ఎక్కువ చీపురు వెళ్ళదు. సో ఎనర్జీస్ అనేటివి ఆ కార్నర్స్ లో బ్లాక్ అయి ఉండిపోతాయి. నిజంగానే మీరు ఫీల్ అయ్యారా ఇవన్నీ? అంటే బికాస్ మీరు మెడిటేషన్ చేస్తారు, సరే నేను కొద్ది గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేశాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది, బట్ అందరికీ ఇది అప్లికబుల్ అంటే? అబ్సల్యూట్లీ. వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ, వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది. లైక్ స్పెషల్లీ సింపుల్, మనం చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు ఒకలాంటి ఎనర్జీ, you become alive. అట్లాగే వెన్ ఆల్ ద కర్టన్స్ ఆర్ ఓపెన్, ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడని స్పేసెస్, అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ బ్లాక్డ్. ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి. ఒకలాంటి ఇప్పుడు మన ఇల్లు కడుక్కున్నట్టు వాతావరణాన్ని ఇట్స్ లైక్ క్లెన్జర్ అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఏదైనా లైక్ వర్షపడ్డప్పుడు ముక్క వాసన ఉన్న ప్లేసెస్ అయినా, ఎక్కడైనా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా, ఇట్లా చిన్న చిన్న క్రిములు ఉన్న కార్నర్స్, అవన్నీ దే జస్ట్ బికమ్ సో ప్యూరిఫైడ్. అండ్ మస్కిటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్, ఇది బెస్ట్ టిప్ చెప్పారు మీరు. ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ మస్కిటో రిపెల్లెంట్. రైనీ సీజన్ గెస్ట్లు మనకి ఇంట్లో, అండ్ అది కూడా without any chemicals and which is beneficial. సో పొద్దున సాయంత్రం ఒక పూట రోజుకి? No, once in 2 days వేస్తే సరిపోతుంది. 2 days బాగా దాన్ని కానీ బాగా తిప్పాలి. ఆ పొగ వచ్చేసరికి తిప్పి, అండ్ it just sits in the house and it just gives you that very different energy. ఏదో పూజారంలో కూర్చున్నాడు అనిపిస్తుంది, ఇల్లంతా పూజారం లాగా ఫీలింగ్ వస్తుంది, కళ వస్తుంది, డెఫినెట్ గా కళకళలాడుతుంది ఇల్లు. సో ఇది వీటితో పాటు అఫ్ కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడాం, హౌ వి అక్యూములేట్ థింగ్స్. సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షోకేస్ పీసులు అండి. మీకు అర్థమైంది కదా? షోకేస్ లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం. అది తెచ్చిన 2 రోజుల వరకు బాగుంటుంది, ఆ తర్వాత చూస్తే మెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది. దాన్ని తుడవాలంటే అది అందరికీ ఓపిక ఉండదు, టైం ఉండదు. సో డీక్లటర్, వీఆర్ టాకింగ్ అబౌట్ డీక్లటర్ కాబట్టి చెప్తున్నాను. ఎంత తక్కువ వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు. ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి ప్యాంట్ వేసుకోవాలి, ఈ స్కర్ట్కి ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది. సమ్ డేస్ యు ఆర్ అలర్ట్, సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు, ఇది ఇద్దాం. సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్. ఎందుకు అలాగా? కరెక్ట్, అది నాకు కూడా చాలా అవుతుంది. ఎవ్రీడే ఎనర్జీస్ మనది వేరు, అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి. అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రెజెంట్ చేసుకోవాలి మనని మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ యాడ్ అప్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. అంటే ఇది అన్నెసెసరీ మైండ్ని బిజీ పెట్టుకోవడం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ లైక్ సక్సెస్ఫుల్ పీపుల్, ఒక లైన్ ఉంది, సక్సెస్ఫుల్ పీపుల్కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది. అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు దే నాట్ బిజీ హియర్,
మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి చాలా బిజీ ఉన్నాం అనిపిస్తుంది. అవును. బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చాలా మందికి వచ్చేదే ప్రాబ్లం అక్కడ. సో ఇది డీక్లటర్ చేసుకోవాలి ఫస్ట్. ఇది డీక్లటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ అండ్ ఈజీ టు డూ. మీరు అన్నది చాలా కరెక్ట్. దట్ ఏది వేసుకోవాలో చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది. చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద సిఇఓస్, ద $multi-billion ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సిఇఓస్, దే హ్యావ్ వన్ యూనిఫామ్, రోజు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్, లైక్ దే హ్యావ్ సమ్ సెట్ యూనిఫామ్ లాగా. బికాస్ దేర్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్. వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ ఎనర్జీని ఏ డ్రెస్ వేసుకోవాలి, దేనికి ఏ బెల్ట్ పెట్టుకోవాలి, దానికి ఏ సాక్స్ వేసుకోవాలి, దానికి ఏ షూస్ వేసుకోవాలి, దానికి వేస్ట్ చేయడానికి వాళ్ళు దే డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం. అంటే జస్ట్ ఇమాజిన్, దట్ ఈస్ సో ప్రెషస్. బ్రెయిన్ ఎనర్జీ అనేది చాలా ప్రెషస్. అండ్ యూ వోంట్ బిలీవ్ స్వప్న గారు, 1/3 ఆఫ్ ద ఫుడ్ వి ఈట్ ఈజ్ యూజ్డ్ బై ద బ్రెయిన్. ఓహో. బ్రెయిన్ ఈజ్ ద బ్రెయిన్లే చాలా మనం తిన్న ఫుడ్ ఎక్కువ అబ్జర్వ్ వాడేసుకుంటుంది. దాన్ని ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంచితే అంత యాక్టివ్గా ఉంటాం మనం. అంటే పిచ్చి పిచ్చి వాడికి వాడకుండా ఏదైతే మీనింగ్ఫుల్ వాల్యుబుల్ వాటికి వాడాలి తప్ప డ్రెస్ ఏం వేసుకోవాలి, ఈరోజు చెప్పులు ఏం వేసుకోవాలి, దీనికి అది మ్యాచింగ్ అవుతుందా, దాంట్లోనే సగం ఎనర్జీస్ గోన్. కానీ చాలాసార్లు ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్నిసార్లు ఏ డ్రెస్ వేసుకున్నా మనకి మన గురించి హ్యాపీగా ఉండదు. యూ డోంట్ ఫీల్ గుడ్. వాట్ ఇస్ దట్ హ్యాపెన్? ఎందుకు అవుతుంది అలా? ఒక్కొక్క రోజు మన ఎమోషన్ మారుతా ఉంటుంది. ఒక రోజు చాలా నచ్చిన అవుట్ఫిట్, ఇంకో రోజు అస్సలు దాని వైపు కూడా చూడబుద్ది కాదు. అవును, చాలా కరెక్ట్. అది ఐ థింక్ విమెన్ మోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు what I did with my wardrobe. మీరు ఏం చేస్తారు చెప్పండి. కరెక్ట్. 22 years నుండి నేను సైజ్ మారలేదు. అది కొంతమందికి ఉండే అదృష్టం అంటే చెప్తున్నాను. అంటే నా వార్డ్రోబ్ చూడండి, లైక్ అప్పుడు కొన్న అవుట్ఫిట్ నుండి ఇప్పుడు కొన్న అవుట్ఫిట్లో ఏది పడేయాలో, బికాజ్ అన్నీ పడుతున్నాయి. సో హౌ డిడ్ ఐ డీక్లటర్ అంటే, అన్నీ పెట్టుకుంటాను నేను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షన్, ఒకరోజు ప్యాంట్ సెక్షన్, ఒకరోజు సల్వార్ కమీజ్ సెక్షన్, ఒకరోజు సారీ సెక్షన్, ఒక రోజు డ్రెస్, కాక్టైల్ డ్రెస్ సెక్షన్, అన్నీ బయట పెట్టుకొని చూశాను. అండ్ ఆ కలర్ మళ్ళీ వేసుకుంటానా, అలాంటి నేను ఎక్కువ కొన్నానా, నా ఏజ్కి నా ఎమోషన్, అంటే ఎమోషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఎమోషన్ మారుతుంది. ఇప్పుడు ఆ స్టైల్ వేసుకుంటాను. ఒక్కసారి ట్రూగా ఆలోచించేసి ఐ డిస్కార్డెడ్ హాఫ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పట్టినా సరే, పట్టింది కదా ఉంచేసుకుందామంటే ఇంకా ఇట్ విల్ బికమ్ టూ బిగ్ మెస్. సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్, మా ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ డాటర్స్, యంగ్ టీనేజర్స్ నౌ, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్, వాళ్ళందరు నా సైజెస్లో ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేశారు. అక్క ఉన్నా కూడా మీ సైజులో లేకపోతే ఇబ్బంది. అదే అంటే నీ సైజ్ ఉంటే బాగుండునే, ఇద్దరం ఇక్కడ షేర్ ద క్లోత్. అంతే కదా. అదే. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు క్లటర్. మన ఏజ్, మన మైండ్ సెట్, ఇప్పుడు మనం వేసుకుంటామా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకొని, ఒకవేళ డౌట్ ఉంటే ఒక బాక్స్ పెట్టుకోండి. 2 months తర్వాత రీవిజిట్ దట్ బాక్స్ అండ్ సీ ఇఫ్ యూ స్టిల్ డోంట్ లైక్ ఇట్, తీసేయండి. మేబీ అనుకుంటే పెట్టుకోండి. కరెక్ట్. అంటే కొన్ని పడేయలేం కదా, కానీ ఇచ్చినా కూడా అట్లీస్ట్ ఫైండ్ ద రైట్ఫుల్ పీపుల్ టు గివ్ ఇట్ టు. అంటే బేసికలీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం తీసి దాన్ని లెక్క లేకుండా పడేయట్లేదు, వేరే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో దట్ మన నుంచి అది ఇంకో చోటుకి వెళ్ళి అది యూస్ఫుల్ గా అవుతుంది. యూస్లెస్ గా ఇక్కడ ఉన్నది అక్కడ యూస్ఫుల్ అవుతుంది. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే మనకి యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అబ్సల్యూట్లీ, వెరీ ట్రూ. సో డీక్లటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు ఇది అంటే, బికాస్ చాలా మందికి ఇది చాలా విజ్డమ్ ఉంది మీరు చెప్పిన దానిలో. మీరు డ్రెస్సెస్, అవుట్ఫిట్స్, కాక్టైల్ డ్రెస్సెస్ గురించి చెప్పారు. చాలా మందికి అది చీరలు, సల్వార్ కమీజులు, బ్లౌజులు, నైటీలు, చినిగిపోయి కూడా నైటీలు చాలా మంది దే కాంట్ పార్ట్ విత్ ఇట్ బికాస్ ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది. బట్ ద పాయింట్ ఇస్ దట్ ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి స్పేస్ ఓపెన్ అప్ అవుతున్నాయి, ఎనర్జీ ఓపెన్ అప్ అండ్ మెంటలీ యూ వోంట్ బిలీవ్ ఎవ్రీ టైమ్. అంటే ఎప్పుడు మీరు ఏదైతే కొన్ని సామాన్ తీసేస్తారు, ఈవెన్ బుక్స్ అండి, నేను బుక్స్ కూడా చాలా చదువుతాను. 22 years నుండి బుక్స్ చదివి అన్ని కలెక్ట్ అవుతా ఉన్నాయి. సో అది కూడా నేను ఒక అనాథాశ్రమం ఫోన్ చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్ అడిగాను, ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలకు పిల్లలు మీ దాంట్లో ఉంటారని. సో దే సెట్, సో వాళ్ళకి చదవాల్సినవి మాత్రమే పికౌట్ చేసి పంపడం జరిగింది. అండ్ మా బాబు కూడా ఇప్పుడు పెరిగిపోయాడు. సో చిన్నప్పుడు బుక్స్ అన్ని మళ్ళీ ఇంకొక స్కూల్కి పంపడమో, దాంతోనే మీ ఓపెన్ అప్ అవుతుంది స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, నెక్స్ట్ టైం కొన్నప్పుడు ఇదంతా ఈ ఎక్సర్సైజ్ ఆలోచించి తక్కువ కొనడం స్టార్ట్ చేస్తాం. అంటే కరెక్ట్, ఒక డిసిప్లిన్ ఆటోమేటిక్ గా అలవాటు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ పాయింట్ మీరు మాట్లాడిన పాయింట్. చాలా మంది సూట్ కేసులు స్టాకప్ చేసేసి పైన ఇప్పుడు చెప్తే వినరు. రెంటల్ స్పేసెస్ దొరుకుతున్నాయి.
అంటే మన ఇంట్లో బట్టలు సరిపోకపోతే మనకి బయట చిన్న గోడౌన్ లాగా రెంట్ తీసుకొని మన బట్టలు అక్కడ పెట్టుకోవచ్చు అంట. బాబోయ్. అదొక బిజినెస్ ఇప్పుడు, రెంటల్ స్పేసెస్ ఫర్ యువర్ వార్డ్రోబ్. అది విన్నప్పుడు ఐ వాజ్ వెరీ. ఎన్ని జతల బట్టలు ఉండాలని మీ అభిప్రాయం? అంటే దానికి ఏమైనా లెక్క ఉంటుందా? కౌంట్ ఏమైనా పెట్టుకున్నారా? 100 pairs ఓకే అంటే వార్డ్రోబ్ స్పేస్ ఉంటుంది. మీ ఇంట్లో వార్డ్రోబ్ స్పేస్ ఎక్కువ అయిపోగానే ఒక 2 తీసేయడం యూ షుడ్ నో. బికాజ్ మనకి ఇల్లు అంతే, కానీ డోంట్ గో అండ్ స్పెండ్ మనీ అండ్ రెంట్ అనదర్ ప్లేస్ టు పుట్ యువర్ క్లోత్స్. నాకు ఆఫ్ కోర్స్ నేను కళకళలాడడం, పండగలకి బట్టలు కొనుక్కోవడం, ఈ సెంటిమెంట్స్ని ఎక్కడా కాదనట్లేదు, కానీ చాలా మంది లక్షలు లక్షలు కుమ్మరించి ఒకేషన్స్కి బట్టలు కొంటారు. ఒక్కసారి 2 సార్లు వాడతారు అది. ఆ తర్వాత అది తీసి ఇంకా దాన్ని అది ఏంటి చెదపురుగులు వచ్చి కొట్టేయకుండా దాన్ని సేఫ్గా ఉంచడానికి బోల్డ్ అంత ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తాను దానిలో. ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే రీపర్పసింగ్, రీయూజింగ్, రీడిజైనింగ్ అనేది స్టార్ట్ అయింది. అవును. అండ్ ఆల్సో రెంటింగ్, దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్. బికాజ్ ఇప్పుడు కూడా చాలా మంది ఎఫర్ట్ చేయలేరు, అండ్ ఒకసారి వేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వెబ్సైట్స్లో దే గివింగ్ అవే దే క్లోత్స్. సో ఇట్లా అకేషన్ అప్పుడు రెంటింగ్ ఇట్, రెంట్కి తీసుకొని ఆ పర్పస్కి వేసుకొని వాట్ ఎవర్ పేమెంట్. ఏదో దసరా దాండియా ఉంటుంది మీరు చెప్పినట్టు, గాగ్రా చోరీలు అందరికీ ఉండవు. ఆ దాండియా కోసం వెళ్ళి మినిమం 5-6 వేలు వేసి ఖర్చు పెట్టి కొనేసుకుంటారు. అవును. ఆ తర్వాత మళ్ళీ వేసుకోరు. అవును. సో దాన్ని దట్స్ వాట్ రీపర్పసింగ్ కూడా. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, ఇప్పుడు గాగ్రా తీసుకుంటే ఆ బ్లౌజ్ని మళ్ళీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సారీ. ఈ లెహంగాకి ఇంకో దుపట్టా వేసి యూ కెన్ యూజ్ ఇట్ ఎస్ ఎ లెహంగా ఓని, ఆర్ లెహంగాని కూడా బాడీ అటాచ్ చేసి అనార్కలి చేయించుకుంటున్నారు. సో ఇట్ ఈస్ స్లోలీ ఓపెనింగ్ అప్ ఇట్లాంటి ఐడియాస్. అండ్ మన ఓల్డ్ సారీస్ని కూడా ఇప్పుడు ద మెనీ వెబ్సైట్స్ మన పాత సారీస్ ఏమైనా స్టెయిన్స్ పడ్డ సారీస్ ఉన్నా కూడా వీ కెన్ టేక్ ఇట్ అండ్ దే విల్ డిజైన్ యువర్ నైస్ అవుట్ఫిట్ దట్ యూ కెన్ హ్యావ్. అంటే మళ్ళీ వేసుకోవడానికి కూడా ద మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. సో ఇట్స్ అ బ్రైట్ టైమ్ వేర్ రీపర్పసింగ్, రీయూజింగ్, రీడిజైనింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ. బ్యూటిఫుల్. ఈ పాయింట్స్ అన్నీ ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఆలోచింప చేయడానికి. సో కిచెన్ అయిపోయింది, మన వార్డ్రోబ్ అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి వస్తున్నాను నేను పార్ట్కి, ఏంటంటే ఆలోచనల డీక్లటరింగ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఇవన్నీ చేసేది దానికోసమే. అదే ఫస్ట్ థింగ్ ఐ సే స్మైల్ ఎట్ పీపుల్. చూడండి, మీరు చెప్తే నమ్మరు స్వప్న గారు, ఎవరైనా ఎలివేటర్లో కనపడితే జస్ట్ వాళ్ళ కళ్ళు పెట్టి మంచి నమ్రత, ఐ మీన్ లైక్ సింపుల్ స్మైల్. అంటే వాళ్ళు ఇంకా ఏదో అనుకోకుండా, అది మెయిన్ నేను అనబోతున్నాను, మీరు ఏదో అనుకోకుండా లైక్ నైస్ ఫ్రెండ్లీ స్మైల్. ఓకే, లెట్స్ పుట్ ఇట్ దిస్ వే, ఫ్రెండ్లీ స్మైల్. ఏదైనా లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు, ఫ్లైట్లోనన్నా, చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అయినా, ఆ సెక్యూరిటీ అమ్మాయితో కూడా నేను జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి, మీ రోజు ఎట్లా ఉంది, మీరు ఎప్పుడు వచ్చారు జాబ్కి, అట్లా కొంచెం చిన్న కాన్వర్సేషన్స్ చేసి స్మైల్ ఇస్తే మీరు చూడండి మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. స్మైల్తోని యూ కాంట్ స్మైల్ లైక్ దట్, యూ హ్యావ్ టు లైక్ స్మైల్. And there's a certain emotion which comes out of smile. ఆ స్మైల్ స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ సింపుల్ థింగ్ దట్ ఎవ్రీబడి కెన్ ప్రాక్టీస్. స్మైల్ ఎట్ న్యూ పీపుల్, స్ట్రేంజర్స్, హ్యావ్ అ స్మాల్ కాన్వర్జేషన్. కానీ అదొక పనిలాగా కాకుండా ఇంటెన్షన్ కూడా అలా ఉండాలి. కానీ మీరు సెలబ్రిటీ కదా శిల్ప గారు, సో మీరు బయటకి సెలబ్రిటీ కాదు నేను. మీరు అంటారు సీరియస్ అంటే కాదు, అంటే యూర్ వెల్ కనెక్టెడ్, మీరు పబ్లిక్ లో యూఆర్ నోటెడ్, చాలా మందికి మీరు పరిచయం. అందరికీ స్మైల్ చేసుకుంటూ వెళ్తే అందరూ అంటే విల్ దే నాట్ థింక్, ఓ ఇవిడే ఎందుకు స్మైల్ చేస్తారు ఇలాగాని? అంటే ఇట్స్ అ ఫ్రెండ్లీ స్మైల్. అంటే ఆ ఇంటెన్షన్ షుడ్ బి అథెంటిక్. మళ్ళీ ఏదో నవ్వాలని నవ్వడం, శిల్ప గారు చెప్పారు ఇంటర్వ్యూలో లెట్స్ స్టార్ట్ స్మైలింగ్ అనకుండా, నిజంగా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు ఏదైనా మీరు ఎప్పుడు వస్తారు, మీ షిఫ్ట్ ఎప్పుడు అని అడుగుతాను ఎప్పుడైనా. మార్నింగ్ వచ్చేసినాం మేడం అంటే, అంత పొద్దున్న ఎక్కడి నుంచి వస్తారు, చిన్న కొంచెం కన్సర్న్గా అడిగితే యూ బ్రైటనింగ్ అప్ దేర్ డే. అండ్ రెస్పాన్స్ వల్ల మీకు కూడా ఒకలాంటి జాయ్ వస్తుంది. అది సింపుల్ థింగ్. అది మన మైండ్లో ఎక్కడో, మనం నడిచేటప్పుడైనా మాట్లాడేటప్పుడు వీఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ ద మైండ్. బయట వీఆర్ నాట్ అబ్జర్వింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, లేకపోతే ఫోన్. సో వన్స్ యూ కమ్ అవుట్ అండ్ చిన్న చిన్న సింపుల్ థింగ్స్ కరెక్ట్ చేస్తే కనుక మైండ్ క్లటర్ ఇస్ గాన్. అండ్ యూ నాట్ బిజీ ఇన్ ద మైండ్, బట్ యూ స్టార్ట్ టు లివ్, లైక్ యూ ట్రూలీ లివ్ ఇన్ ద వరల్డ్. లేకపోతే యూ లివింగ్ ఇన్ యువర్ మైండ్. అంతే కదా. ఆ లివింగ్ ఇన్ యువర్ మైండ్ తోనే క్లటరింగ్ చాలా, యు గ్యాదర్. సో ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ అ సింపుల్ స్మైల్. దెన్ హెడ్ మసాజెస్ వర్క్ వండర్స్. వెన్ యూఆర్ స్ట్రెస్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, జస్ట్ ఆయిల్ మసాజ్, హెడ్ మసాజ్ ఆల్సో క్లియర్స్ యువర్ మైండ్ సో బ్యూటిఫుల్లీ. చిన్నప్పుడు అండి అభ్యంగన స్నానం అని చెప్పి తలకి తలంటి
అట్లా తల కొడతారు మీద కదా కొడతారు. బా మా అమ్మమ్మ కొట్టేది దాంతోనే మొత్తం ఎవ్రీథింగ్ క్లటర్ ఫ్రీ మైండ్. అవును, ఇప్పుడు అన్నీ పోయాయి కదా, అసలు అలవాట్లే పోయాయి అసలు పాత పద్ధతి. సో హెడ్ మసాజ్ మీరు చేసుకోలేకపోయినా అట్లీస్ట్ పార్లర్కో పనమ్మ ఇంట్లో ఉంటే తనకు ఒక 100 రూపాయలు ఇచ్చో చేయించుకోండి. దట్ ఆల్సో రియలీ హెల్ప్స్. అండ్ ఈవినింగ్ వార్మ్ వాటర్ బాత్, నాట్ హాట్ వాటర్ బాత్, లూక్ వార్మ్ వాటర్ బాత్. అండ్ కొంచెం లైట్స్ డిమ్ చేసుకొని డోంట్ టూ మచ్ టీవీ చూడకుండా. అండ్ మనం లాస్ట్ టైం మాట్లాడేది 2 hours ముందర మనం డిన్నర్ చేస్తే కనుక బాడీ లైట్గా అవుతుంది. ఆ 2 hours కూడా మనం వీ కెన్ బీ ప్రొడక్టివ్. రేపు పొద్దున ప్లాన్ చేసుకునే బ్రేక్ఫాస్ట్కి ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోవాలంటే నైటే చేసుకొని పెట్టుకోవడం, ఆర్ రేపు వేసుకునే అవుట్ఫిట్ ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టుకోవడం. అట్లాంటి చిన్న చిన్న కొన్ని మనం పొద్దున్న లేవగానే స్ట్రెస్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవి 1 night బిఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, నాట్ ఎవ్రీథింగ్. ఇట్లా అవుట్ఫిట్ డిసిషన్ ఆర్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్ ఆర్ చార్జింగ్ యువర్ ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ అవన్నీ నైట్ చేసుకుని పెట్టుకుంటే వెన్ యూ స్లీప్ యూ ఫీల్ సో కామ్. అండ్ పడుకునే ముందర వాట్ ఐ డూ ఇస్ ఐ సరెండర్ మై డే టు విచ్ ఎవర్ భగవంతుడు సూపర్ పవర్ యూ బిలీవ్. అంటే మీరు ఎవరిని నమ్మినా, మీ మదరే కావచ్చు ఎవరైనా, ఈరోజు ఇలా జరిగింది, దిస్ ఇస్ ఓవర్ అంటే ఈ రోజు అయిపోయింది. సో ఐ సరెండర్ దిస్ డే, అంటే నేను ఈ డే మీకు ఇచ్చేస్తున్నాను, అయిపోయింది. నో బ్యాగేజ్, నో క్యారీ ఫార్వర్డ్. పడుకోనే అయ్యో ఈరోజు ఆఫీస్లో అట్లాగైంది, వీడిని అట్లా అన్నాను, నన్ను ఇట్లా అన్నారు, అవన్నీ పడుకున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసినప్పుడే ఇట్ స్టార్ట్ ప్లేయింగ్ యువర్ మైండ్. ఆ డార్క్నెస్లో ఏదైతే మల్టిప్లికేషన్ లాగా కనపడుతుందో, ఇప్పుడు డే టైంలో పాజిటివ్గా ఉంటాం మనం, వన్స్ లైట్స్ ఆర్ ఆఫ్ కదా చిన్న విషయం కూడా మైండ్లో పెద్దగా కనపడుతుంది. అవును, అర్ధరాత్రి లేచి కూర్చుంటే ఇంకా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తుంది. చిన్నవి. అందుకే లాట్ ఆఫ్ సూసైడ్స్ ఆల్సో హ్యాపెన్ ఇన్ మిడ్ నైట్, బికాస్ డార్క్నెస్ తోని ఎవ్రీథింగ్ బికమ్స్ యాంప్లిఫైడ్. సో ఆ సరెండర్ అని చెప్పి కనుక పడుకుంటే ఈరోజు అయిపోయింది ఫైన్, దాని గురించి పాండర్ చేస్తే ఆ మైండ్ గెట్స్ క్లటర్డ్. ఆ క్లటర్ మైండ్తో పడుకొని మళ్ళీ లేసి ప్రాపర్గా రెస్ట్ లేకుండా లేసి మళ్ళీ పొద్దున టిఫిన్, ఫుడ్, అవుట్ఫిట్ డిసైడ్ చేయాలి, అవన్నీ ఇట్ విల్ త్రో యూ ఆఫ్ బ్యాలెన్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లాన్ దిస్ డే అండ్ సరెండర్ యువర్ డే టు హూఎవర్ యూ వాంట్. ఇప్పుడు పిల్లలు పడుకోరు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అంటే 6 నుంచి 16 ఏళ్ల లోపు వాళ్ళే ఇంకా త్వరగా పడుకోవాలి కదా. అవును, సర్కస్, ఎందుకంటే రాత్రి 11 వరకు టీవీలు చూస్తారు, అలాగే బయటికి వెళ్ళిపోతారు, సెకండ్ షో సినిమాలకు వెళ్ళిపోతారు. ఇవన్నీ వీకెండ్స్ పెట్టుకోవచ్చు. అది పెరిగే వయసు వాళ్ళకి బయటికి వెళ్ళాలని యూనో అది ఉంటుంది. మనం ఈ ఏజ్ లో మనం ఇంట్లో ఉండి బుక్ చదువుకున్నా పర్వాలేదు అనుకుంటాం, బట్ వాళ్ళు దే జస్ట్ బిగినింగ్ లైఫ్. వాళ్ళు బయట వాళ్ళని కలవాలి, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, అటు వెళ్ళాలి, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు. సో అవన్నీ ఓకే, కానీ లిమిట్ టు 1 day a week. అది ఎవ్రీడే చేస్తే మళ్ళీ వాళ్ళకి ముప్పు. అవునవును, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం, వాళ్ళకి ఫోకస్ ఉండకపోవడం, వాళ్ళు చదువు పైన యూనో ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గిపోవడం, నిద్ర లేకపోతే. సో వాళ్ళకి మోజుందని యూ కాంట్ సే ఓకే గో నాన్న చేసుకో 12 వరకు పడుకోకు అంటే దట్ ఈస్ రాంగ్. గివ్ 1 day, ఏదైనా ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చి, సరే ఈ రోజు నేను ఏం క్వశ్చన్స్ అడగను, బీ రెస్పాన్సిబుల్, బట్ మండే టు ఫ్రైడే మండే టు సాటర్డేనో దిస్ ఇస్ ద స్కెడ్యూల్. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్, అలాగే ఆ మైండ్ఫుల్నెస్ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. సో అది చేయడాన్ని బట్టి మన ఎనర్జీ స్లోగా అలైన్ అవుతుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆలోచనల డీక్లటరింగ్కి మీరు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ కామ్గా అయిపోవడం, హెడ్ మసాజ్ వర్క్స్ లైక్ అ మ్యాజిక్. అండ్ స్లీప్ ఆల్సో. నేను దీంట్లో చెప్పదలుచుకోలేదు, బట్ నౌ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే నేను సరెండర్ అని పడుకునే ముందర యాంప్లిఫై అవుతా అని చెప్పాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ, బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్వైటింగ్. అంటే చాలా షార్ప్ లుకింగ్ ఫొటోస్, కళ్ళలో కళ్ళు చూసే పోర్ట్రేట్స్ అవన్నీ బెడ్రూమ్లోంచి ఉంచుకోదు. ఇట్ ఈస్ వెరీ ఎనర్జెటికలీ ప్లేస్ ఆన్ యువర్ మైండ్ తెలియకుండానే. ఇంకోటి బెడ్షీట్స్ కూడా లైట్ కలర్స్ వాడడం బెటర్, డార్క్ బ్రైట్ ప్రింట్స్, అది ఆల్సో ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఐ. ఇట్ విల్ నాట్ కమ్ ఆ చీతా ప్రింట్స్ ఆర్ లైక్ 2-3 ఫ్లవర్ కలర్స్, ఇట్లా సమ్ జామెట్రిక్ ప్యాటర్న్స్, అట్లాంటి బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఆల్సో ప్లేస్ విత్ యువర్ మైండ్, ఆ స్లీప్ అంత కామ్గా రాదు. సో అండ్ కాటన్ అగైన్, ఆ సాటన్ బెడ్షీట్స్ అని చాలా మంది కొంటూ ఉంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇట్ విల్ మేక్ యూ స్వెట్ అండ్ ఇట్ విల్ టేక్ యూ టెంపరేచర్ హై, మనం మొన్న మాట్లాడినట్టు. సో సాఫ్ట్ కాటన్ ఆర్ మిక్స్డ్ కాటన్, లైట్ కలర్స్ అండ్ హైజీన్. బెడ్ పక్కన కూడా లైక్ చార్జర్స్, ప్లగ్ పాయింట్స్, అది ఇది బుక్స్, ఇట్లా క్లటర్ పెట్టుకోవద్దు. వెన్ యూ వాక్ ఇన్ టు యువర్ బెడ్రూమ్,
ఆ చుట్టుపక్కలంతా ఇట్లా క్లీన్ గా ఉంటే ఇట్స్ వెరీ ఇన్వైటింగ్, అవును. ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవుతుంది. అండ్ దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎంత పెద్ద బెడ్రూమ్ ఎంత చిన్న బెడ్రూమ్. నాట్ ఎట్ ఆల్. మనం పడుకునే చోటు అంత శుభ్రంగా అంత నిర్మలంగా అంటే ప్రశాంతంగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ టైమ్స్ చాలా మంది ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఆల్సో చాలా రీసెర్చ్ జరిగింది ఈ మధ్య కాలంలో. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ మన జాస్మిన్ ఆయిల్ అయినా శాండిల్వుడ్ ఆయిల్ అయినా చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అది కొంచెం కాటన్కి పెట్టుకొని మీరు బెడ్ పక్కన పిల్లో పైన పెట్టుకొని పడుకుంటే కూడా దట్ ఫ్రేగ్రెన్స్ కామ్స్ యువర్ నర్వస్ సిస్టమ్. లావెండర్ చాలా మంది వాడతారు. లావెండర్ మోస్ట్లీ ఫర్ బెడ్ టైమ్. లేకపోతే ఇఫ్ నాట్ ఒక చిన్న నాన్ టాక్సిక్ అగరబత్తి ఒక 1 hour బిఫోర్ అంటించుకున్నా ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్ దట్ నైస్ ఫీల్ ఇన్ ద రూమ్. ఈ నాన్ టాక్సిక్ అగరబత్తి అంటే ఏమేమి ఉండకూడదు అందులో, మీరు ఎలా చూస్తారు? కెమికల్స్ ఉండద్దు, అథెంటిక్ సోర్సెస్. ఇస్కాన్ వాళ్ళు చాలా మంచి చేస్తారు, కంప్లీట్ ప్యూర్. అండ్ ఈషా వాళ్ళు, బికాజ్ ఐవ్ సీన్ దెమ్ మేకింగ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలతోని వనమూలికతోని చేయిస్తారు. ఇస్కాన్ అండ్ ఈషా ఐ లవ్ దెమ్ బికాజ్ ఇస్కాన్ వాళ్ళు కూడా నాకు గిఫ్ట్ చేశారు ఒక బాక్స్. అది మళ్ళీ నేను వెళ్ళి కొన్నాను బికాజ్ అది పెట్టుకుని చాంటింగ్ చేసినా కూడా దగ్గు రావడం, ముక్కులు బాన్ అవ్వడం, ఇరిటెంట్స్ ఏమి ఉండవు అస్సలు. ఇరిటెంట్స్ యూ కెన్ ఇమ్మీడియట్లీ టెల్ ఫ్రమ్ అ కెమికల్ స్మెల్ టు అ రియల్ స్మెల్. సో దీస్ టూ ఐ పర్సనలీ ఐ యూస్. దే మస్ట్ బి మెనీ, కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండుని వాడతాను. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి శిల్ప గారు. మీరు కాటన్ ని చాలా ఎంఫసైజ్ చేస్తారు కదా, అసలు కాటన్ చాలా హాయిగా ఉంటుంది, అది చెప్పాల్సిన విషయమే కాదు. మళ్ళీ నేను కాటన్ మీరు కాటన్ ఇవ్వాలి, అందులో ఇంత కంఫర్ట్. మనం ఇన్ఫాక్ట్ పట్టు, కంచి పట్టు ఎంత హ్యాండ్లూమ్ అయినా కూడా రాదు ఈ కైండ్ ఆఫ్ కంఫర్ట్. అది కొంచెం హెవీ అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ స్కిన్ ఇట్లా బ్రీద్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. సో కాటన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హ్యాండ్లూమ్, పవర్ లూము, అందులో జూట్ కాటన్, అవి రకరకాల వెరైటీస్ వస్తాయి కదా. హౌ డు యూ పిక్? జూట్ కాటన్ కొంచెం జూట్ కాటన్ రెండు న్యాచురల్ అయినప్పటికీ రెండు కలిపినప్పుడు కొంచెం కుచ్చుకోవడం అలాంటిది అవుతుంది. కాటన్ మీరు ఏదైనా ఓకే, హ్యాండ్ ఓవెన్ అయినా సరే, మిల్ అయినా, బికాజ్ అందరికి హ్యాండ్ ఓవెన్ కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు. కాటన్ మిల్లుదైనా సరే, బట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆన్లైన్ చూస్తే కనుక ఎవ్రీ ప్రైస్ పాయింట్లో కాటన్ ట్యూనిక్స్, సల్వార్ కమీజెస్ ఉన్నాయి. 10,000 వరకు ఉన్నాయి, 250లో కూడా ఉన్నాయి, అమెజాన్లో కూడా, అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్. సో ఏదో ఒక కాటన్ మెయిన్ ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫైబర్. దాన్ని మిల్లులో చేశారా, హ్యాండ్తో స్పన్ చేశారా, డజంట్ మ్యాటర్, రైట్? బికాస్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ బడ్జెట్ టు ఓన్లీ బై హ్యాండ్లూమ్. చాలా ఎక్స్పెన్సివ్. అవును, ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్, మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయి. అవును, కరెక్ట్. సో